హాయ్ అన్న, ఇది సీపురపల్లి. సీపురపల్లి గ్రామానికి బాలకృష్ణ గారు భారీ బహిరంగ సభ పెట్టి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. చూడండి, మరి కొద్ది చేపట్లో వస్తారు. చూసి ఆనందిస్తారని నేను కోరుకుంటున్నా. చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. కానీ మీ అభిమానం ఎలా కూడా ధ్వని ఆకాశంలో ఉన్నప్పుడు గొప్పగా అప్పుడప్పుడు మనకి మెరుపులు ఉరుములు వస్తాయి. అవి మర్చిపోకూడదు. మనం షూటింగ్ లో ఇలా ఉంటే ఒప్పుకోరు. రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, వచ్చి అందరి జీవితంలో చదవాలని విస్తరించాలని కోరుకుంటూ ముందుగా చింతపల్లి గుర్ల మరికొంటుంది మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజాస్వామ్యానికి సంరక్షణ కోసం కాకినాడలో తరలి వచ్చిన అశేష జనవాహినికి యువతలందరూ కూడా సాంప్రదాయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడే
డిక్టేటర్ సినిమా 100 రోజులు ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. దేవుడిని ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు పురుషుడు అలాగే విశ్వ నట రూపాయలు చూపించిన విశ్వవిఖ్యాత రణసార్వభౌమ గాన చెప్పడం మా నాన్నగారిని తలుచుకుంటూ మరి ఎటు చూసినా పశుమయం పశుపతి మరి మంచిని శుభసూచకం శుభాన్ని శుభసూచకం అలాగే పశుపతి ఒక ఆనంద వేడుకకు ఒక ఆహ్వాన గీతం అలాగే పశుపతిని ఒక ఎన్నో ఆయన సంస్కరణ చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్ మహిళలకు 9%, బీసీలు 20% అయితేనేమి ఎస్సీ సర్కారీ కమిషన్ ఏర్పాటు చేసి వాటిలో సిఫార్సులు అమలు చేయడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో జోగిని దేవదాసు ఏదైతే దురాచారాలు ఉన్నాయి మన సంఘంలో వాటిలన్నింటినీ నిర్మూలించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నెన్నో చేశారు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి మానసపుత్రిక తెలుగుదేశాన్ని అంతే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు నడుపుతున్నారు. దీన్ని ఒక పార్టీ అనే దానికంటే కూడా ఇది ఒక వ్యవస్థ. తెలుగుదేశం అన్నది ఒక పసుపు కుటుంబం. ఇంతకు ముందు చెప్పాను పసుపు కుటుంబం అని. అలా రక్తానికి జాతర మాంసానికి మతలేదు చర్మానికి గొడవ లేదు. ఆనాడు బడుగు బలిగిన వర్గాలు వెనకబడిన తరగతులు అయితేనేమి లేకపోతే తరగతి కులాలు అయితేనేమి మైనారిటీలు అయితేనేమి ఎవరు ఇచ్చారు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో విద్యాశాఖ మంత్రి కాబట్టి కొంచెం విద్య ఏంటో కొంచెం తెలియాలి. ఇక్కడ మాట్లాడింది ఎవరికి అర్థం కాదు. కాదయ్యాన్ని జనం తగ్గబడితే నేను అన్నాను లేదే అందరూ సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి బయట యూనివర్సిటీ మహిళలకి తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు మహిళల అభ్యున్నతి కోసం చేశారు. విద్య కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు ప్రాధాన్యత విద్యకి ఇచ్చి అలాగే ఆయన 1 కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ అలాగే మండల